హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. IPL 2024లో మ్యాచ్ నెంబర్ 43 ముంబై ఇండియన్స్తోని ఢిల్లీ క్యాపిటల్ అయితే తలపడనుంది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఇరు జట్ల బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, అదేవిధంగా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, పిచ్ రిపోర్ట్, మ్యాచ్ ప్రిడిక్షన్ గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. IPL 2024లో ఇప్పటి వరకు అయితే 40 మ్యాచ్లు అయితే కంప్లీట్ అవ్వడం జరిగిన మ్యాచ్లో వచ్చేసరికి ముంబై ఇండియన్స్ తోటి ఢిల్లీ క్యాపిటల్ అయితే తలపడనుంది. ఈ మ్యాచ్లో ఇరు జట్లకు అయితే ఓవర్ జరిగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. మ్యాచ్ అయితే ఇరు జట్లకు చాలా అంటే చాలా కీలకం అని చెప్పుకోవచ్చు. అటు ముంబై ఇండియన్స్కు కీలకం, అదేవిధంగా ఢిల్లీ క్యాపిటల్ కూడా కీలక పోరు అని కూడా చెప్పుకోవచ్చు. ఇరు జట్లు ప్లే ఆఫ్ కోసం అవకాశాలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్ మాత్రం ఇరు జట్లకు అయితే చాలా అంటే చాలా కీలకంగానైతే ఇరు జట్ల మధ్య IPL 2024లో ఒక మ్యాచ్ అయితే జరగడం జరిగింది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి ముంబై ఇండియన్ 29 పరుగుల భారీ తేడాతోనే అద్భుతమైన విజయం సాధించింది ముంబై ఇండియన్స్ మాత్రమైతే. ఇప్పుడైతే మరోసారి ఇరు జట్ల మధ్య అయితే పోటీ జరగనుంది. మ్యాచ్లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని ఢిల్లీ క్యాపిటల్ అయితే భావిస్తుంది. అదేవిధంగా ముంబై ఇండియన్స్ వచ్చి మరోసారి ఢిల్లీ క్యాపిటల్ విజయం సాధించి ప్లే ఆఫ్ అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని అటు ముంబై ఇండియన్స్ భావిస్తుంది. ఇరు జట్ల మధ్య అయితే ఓవర్ పోర్ అయితే జరగనుంది. మ్యాచ్ వచ్చేసరికి ఢిల్లీలోని అరుణ్ జట్ల స్టేడియంలో అయితే మ్యాచ్ అయితే జరగనుంది. మ్యాచ్లో వచ్చేసరికి ఇరు జట్ల ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, వాళ్ళ బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి అయితే చూద్దాం. ముందుగా ముంబై ఇండియన్స్ విషయానికి వచ్చినట్లయితే IPL 2024లో ఇప్పటి వరకు 8 మ్యాచ్లు ఆడడం జరిగింది. అందులో 3 మ్యాచ్లు విజయం సాధించి 5 మ్యాచ్లు అంటే దారుణంగా ఓడిపోవడం జరిగింది ముంబై ఇండియన్స్. రీసెంట్గానే రాజస్థాన్ రాయల్ చేతులతో 9 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ దారుణమైన ఓటమి అయితే చవి చూడడం జరిగింది. పూర్తిగా మ్యాచ్లో బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ పూర్తిగా విఫలం అవడం జరిగింది ముంబై ఇండియన్స్ మాత్రం. అయితే ఒక మ్యాచ్లో వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్తో ఇప్పుడు ముంబై ఇండియన్స్ అయితే తలపడనుంది. మ్యాచ్లో వచ్చేసరికి మన ముంబై ఇండియన్ బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి ఒకసారి చూస్తే మాత్రం అయితే బ్యాటింగ్లో వచ్చేసరికి టాప్ ఆర్డర్ మొన్న విఫలం అవడం జరిగింది. అదే ఢిల్లీ క్యాపిటల్తో జరగబోయే మ్యాచ్ టాప్ ఆర్డర్ విఫలం అయితే మరొకసారి ఓటమి అయితే చవిచూస్తుంది. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ వంటి ప్లేయర్స్ మాత్రమే తప్పకుండా రాణించాలి ఈ మ్యాచ్లో మాత్రమైతే. తిలక్ వర్మ మాత్రమైతే మొన్న రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో అద్భుతంగా రాణించడం జరిగింది. అదేవిధంగా నేపాల్ వధేరా బ్యాటర్ మాత్రమైతే సూపర్గా రాణించడం జరిగింది. తిలక్ వర్మ అదేవిధంగా నేపాల్ వధేరా ప్రజెంట్ ఫామ్ అయితే భీకరంగా ఉందని చెప్పుకోవచ్చు. వారితో పాటు సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ రాణిత మాత్రమైతే తిరుగుండా అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఫినిషింగ్ దశలో వచ్చేసరికి టీమ్ డేవిడ్ అదేవిధంగా హార్దిక్ పాండ్యా వాళ్ళ స్థాయికి తగ్గ ప్రదర్శన అయితే ఏ మ్యాచ్లో కనబరచలేదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా మాత్రం అయితే అటు బౌలింగ్లో కానీ ఇటు బ్యాటింగ్లో కానీ పూర్తిగా విఫలం అవుతున్నాడు అని చెప్పుకోవచ్చు. అటు కెప్టెన్స్లో ఏమైనా రాణిస్తానంటే కెప్టెన్స్లో కూడా రాణించలేకపోతున్నాడు హార్దిక్ పాండ్యా మాత్రం అయితే. ఢిల్లీ క్యాపిటల్తో జరగబోయే మ్యాచ్లో హార్దిక్ పాండ్యా తప్పక రాణించాలి, లేకపోతే ముంబై ఇండియన్స్కు మరో ఓటమి అయితే ఏర్పడుతుంది. అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా, గిరాల్డ్ కోల్డేజ్, రొమారియో షెఫర్డ్ వంటి బౌలర్ మాత్రమైతే ప్రజెంట్ వాళ్ళ ఫామ్ మాత్రం అయితే సూపర్గా ఉండడం జరిగింది. ముంబై ఇండియన్స్ కలిసి వచ్చే అంశం అని చెప్పుకోవచ్చు. అయితే ముంబై ఇండియన్స్ ఎక్కువగా జస్ప్రీత్ బుమ్రా పైనే బౌలింగ్లో డిపెండింగ్ అవుతుందని చెప్పుకోవచ్చు. వారితో పాటు మహమ్మద్ నబీ, గిరాల్డ్ కోల్డేజ్, రొమారియో షెఫర్డ్ వంటి ప్లేయర్లు మాత్రం కొంచెం సపోర్ట్ చేసినా కానీ ముంబై ఇండియన్స్ ఈజీగా విజయం సాధించే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. అయితే ఢిల్లీ క్యాపిటల్తో జరగబోయే మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11 విషయానికి వచ్చినట్లయితే ఈ విధంగానే ఉండబోతుంది. ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, టీమ్ డేవిడ్, నేపాల్ వధేరా, మహమ్మద్ నబీ, గిరాల్డ్ కోల్డేజ్, రొమారియో షెఫర్డ్, జస్ప్రీత్ బుమ్రా వంటి ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది. ప్లేయింగ్ 11 విషయానికి వచ్చినట్టయితే అటు బ్యాటింగ్లోని బౌలింగ్లోని స్ట్రాంగ్గానే ఉంది ముంబై ఇండియన్స్ అయితే. అదేవిధంగా ఢిల్లీ క్యాపిటల్ విషయానికి వచ్చినట్టయితే ఢిల్లీ క్యాపిటల్ IPL 2024లో ఇప్పటి వరకు 9 మ్యాచ్లు అయితే ఆడింది. 9 మ్యాచ్లో 4 విజయాలతోనే 5 ఓటములతోనే పాయింట్ పట్టికలో చూసుకుంటే 6వ పొజిషన్లో కొనసాగుతుంది ఢిల్లీ క్యాపిటల్ మాత్రమైతే. రీసెంట్గానే గుజరాత్ టైటన్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్ 4 రన్స్ తేడాతోని అద్భుతమైన విజయం అయితే సాధించడం జరిగింది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి మన రిషబ్ పంత్, జాక్ ఫ్రేజర్, ట్రస్టన్ స్టబ్స్ మాత్రమైతే సూపర్గా రాణించడం జరిగింది. అక్షర్ పటేల్ కూడా ఈ మ్యాచ్లో రాణించడం జరిగింది. ఓవరాల్గా చూస్తే అటు బ్యాటింగ్లో మాత్రమైతే సూపర్గా రాణించింది గుజరాత్ టైటన్తో జరిగిన మ్యాచ్లో. అదేవిధంగా ఇప్పుడు ముంబై ఇండియన్స్తో జరగబోయే మ్యాచ్లో మన ఢిల్లీ క్యాపిటల్ వచ్చేసరికి జాక్ ఫ్రేజర్, అదేవిధంగా రిషబ్ పంత్, షేయోబ్స్, ట్రస్టన్
స్టబ్స్ మాత్రం అయితే భీకరమైన ఫామ్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. వీళ్ళు ఢిల్లీ క్యాపిటల్ కలిసి వచ్చే అంశం. అదేవిధంగా మన మ్యాచ్లో అక్షర్ పటేల్ కూడా విజృంభించడం జరిగింది బ్యాటింగ్లో. మరి ఢిల్లీ క్యాపిటల్కి ఇది కూడా కలిసి వచ్చే అంశం అని చెప్పుకోవచ్చు. వారితో పాటు షెయ్యోబ్స్, అభిషేక్ పూరల్, పృథ్వీ షా రాణిస్తా మాత్రమైతే ఢిల్లీ క్యాపిటల్ తిరిగి ఉండాలని చెప్పుకోవచ్చు బ్యాటింగ్ పొజిషన్లో. అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, నార్జో, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్తో కూడిన బౌలింగ్ లైనప్ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు. వీళ్ళు ప్రతి మ్యాచ్లో అద్భుతంగా అంటే అద్భుతంగా రాణిస్తున్నారు. మన ఢిల్లీ క్యాపిటల్ బౌలింగ్ లైనప్ అయితే సూపర్గా అంటే సూపర్గా ఉండడం జరిగింది. ముంబై ఇండియన్స్తో జరగబోయే మ్యాచ్లో వీళ్ళు బౌలర్లు రాణిస్తే మాత్రమైతే ఢిల్లీ క్యాపిటల్ ఈజీగా అంటే ఈజీగా విజయం సాధించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ముంబై ఇండియన్స్తో జరగబోయే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్ ప్లేయింగ్ 11 విషయానికి వచ్చినట్లయితే ఈ విధంగానే ఉండబోతుంది. పృథ్వీ షా, జాక్ ఫ్రేజర్, అభిషేక్ పూరల్, రిషబ్ పంత్, షెయ్యోబ్స్, స్టస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, నార్జో, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్తో కూడిన ప్లేయింగ్ 11 అయితే ఆడబోతుంది. ప్లేయింగ్ 11 విషయానికి వచ్చినట్టయితే బ్యాటింగ్లోను బౌలింగ్లోను ప్లేయింగ్ 11 అయితే స్ట్రాంగ్ అంటే ఫుల్ స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు. రెండు టీములు కంపేర్ చేసుకుంటే రెండు టీములు కూడా స్ట్రాంగ్గానే ఉండడం జరిగింది. కొంచెం బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్ కొంచెం మెరుగైన ప్రదర్శన అయితే కనబరిచిందని చెప్పుకోవచ్చు. గత మ్యాచ్లో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్లో అంతగా రాణించలేదు, అందుకే ఓటమి కారణమైందని చెప్పుకోవచ్చు. అయితే రెండు టీములు కంపేర్ చేసుకుంటే రెండు టీములు కూడా సమోజ్జులుగానే అయితే కనిపిస్తున్నాయి. ఈ మ్యాచ్ వచ్చేసరికి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో అయితే మ్యాచ్ జరగనుంది. ఇది ఢిల్లీ క్యాపిటల్కి అయితే హోమ్ గ్రౌండ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ వచ్చేసరికి మధ్యాహ్నం జరుగుతుంది కాబట్టి మన మంచు మాత్రమైతే ఏమాత్రం ఉండదు పిచ్చు పైన మాత్రమైతే. ఈ పిచ్ వచ్చేసరికి బ్యాటింగ్ అదేవిధంగా బౌలింగ్కి అయితే అనుకూలంగా ఉంటుంది. మొదటగా ఫస్ట్ ఇన్నింగ్స్ చేసే వాళ్ళకైతే బ్యాటింగ్ అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా సెకండ్ ఇన్నింగ్స్ చేసే వాళ్ళకి మాత్రమైతే బౌలింగ్ అనుకూలంగా ఉంటుంది. ఈ పిచ్ అయితే రెండు విధాలుగా అయితే సపోర్ట్ చేస్తున్నట్లయితే మన పిచ్ రిపోర్ట్లు అయితే తెలుస్తున్నాయి. అయితే టాస్ గెలిచిన టీం అయితే మొదటగా బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పిచ్ పైన సెకండ్ ఇన్నింగ్స్లో చేజింగ్ చేయడం చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి టాస్ గెలిచిన టీం మొదటగా బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా మ్యాచ్ ప్రిడిక్షన్ విషయానికి వచ్చినట్టయితే నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే ముంబై ఇండియన్స్ పైన అయితే ఢిల్లీ క్యాపిటల్ అద్భుతమైన విజయం అయితే నమోదు చేస్తుంది. తొలి మ్యాచ్ ఓటమికి ఢిల్లీ క్యాపిటల్ ప్రతీకారం అయితే తీర్చుకుంటుందని నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను. మీ ప్రిడిక్షన్ ఏ విధంగా ఉంది, ఎలా ఉంటుంది అనేది అయితే కామెంట్ రూపంలో తెలపండి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.